హాయ్ స్టూడెంట్స్, నేను ఈ వీడియోలో డీసీ పవర్ సప్లైస్ అంటే ఏంటి అనేది నేను మీకు సింపుల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో మన ఇండియాలో మనకు వచ్చే వోల్టేజ్ వచ్చేసి 230 వోల్ట్స్ 50 హెచ్ అనమాట. మన ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అంత హై వోల్టేజ్ని హ్యాండిల్ చేయలేవు. సో ఈ డీసీ పవర్ సప్లై ఏం చేస్తుందంటే ఆ ఆల్టర్నేటింగ్ కరెంట్ని డైరెక్ట్ కరెంట్గా కన్వర్ట్ చేస్తుంది. సో ఏసీ డీసీ కన్వర్ట్ అవుతుందని చెప్పడం ఈజీగానే ఉంది, బట్ అది ఎలా కన్వర్ట్ అవుతుంది అనేది ఒక ప్రాసెస్ ఉందన్నమాట. సో మనం కొన్ని కాంపోనెంట్స్ ద్వారా మనకి ఈ ఆల్టర్నేటింగ్ కరెంట్ అనేది డైరెక్ట్ కరెంట్గా కన్వర్ట్ అవుతుంది. ఇందులో మనకి కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి. సో అవి ఏంటంటే ట్రాన్స్ఫార్మర్. సో ట్రాన్స్ఫార్మర్లో మనం ఏం యూజ్ చేస్తామంటే స్టెప్ డౌన్ యూజ్ చేస్తాం. ఆ స్టెప్ డౌన్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనకి ఇక్కడ వోల్టేజ్ అనేది తగ్గాలి, సో పెరగకూడదు కాబట్టి మనం స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేస్తాం. ఆ 230 వోల్ట్స్ అనేది మనకి లో వోల్టేజ్గా ఇక్కడ కన్వర్ట్ అవుతుంది. సో ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది ఎలక్ట్రికల్ ఐసోలేషన్ అనే ఫ్యూచర్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అంటే ఏంటంటే ఈ హై వోల్టేజ్ అనేది మంచిగా లో వోల్టేజ్ కన్వర్ట్ అయ్యేటట్టు ఈ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అనేది చూసుకుంటుంది. సో మనకి ఇక్కడ వోల్టేజ్ ఒకటే కన్వర్ట్ అయింది, అది డైరెక్ట్ కరెంట్ గా ఇంకా కన్వర్ట్ అవ్వలేదు. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే రెక్టిఫైర్. ఈ రెక్టిఫైర్ ఏం చేస్తుందంటే ఆల్టర్నేటింగ్ కరెంట్ ని వన్ డైరెక్షన్ లో ఫ్లో అయ్యే విధంగా హెల్ప్ చేస్తుంది. ఇంకా ఏంటంటే ఏసీని డీసీగా కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి ఈ పాజిటివ్ నెగిటివ్ హాఫ్ సైకిల్స్ ఏవైతే ఆల్టర్నేట్ కరెంట్ లో ఉన్నాయో ఆ రెండు ఒక డైరెక్షన్ లో వెళ్తాయి అనమాట. ఇక్కడ ఏసీ అనేది పల్సేటింగ్ డీసీగా కన్వర్ట్ అయింది, ప్యూర్ డీసీగా అయితే కన్వర్ట్ అవ్వలేదు, ఓన్లీ పల్సేటింగ్ డీసీగా కన్వర్ట్ అయింది. సో ఈ రెక్టిఫైర్స్ లో మనం ఏం యూజ్ చేస్తామంటే డయోడ్స్ అలా యూజ్ చేస్తాం. సో ఇందులో హాఫ్ వేవ్ రెక్టిఫైర్స్, ఫుల్ వేవ్ రెక్టిఫైర్స్, ఇంకా బ్రిడ్జ్ రెక్టిఫైర్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఓన్లీ మనకి వన్ డైరెక్షన్ లో ఫ్లో అయింది, ఏసీ అనేది పల్సేటింగ్ డీసీగా కన్వర్ట్ అయింది. సో నెక్స్ట్ ఏమవుతుందంటే మనం ఫిల్టర్స్ ఇస్తాం అనమాట. ఈ ఫిల్టర్స్ ఏం చేస్తాయంటే అన్వాంటెడ్ ఏసీ కాంపోనెంట్స్ ని రిపుల్స్ ని రిమూవ్ చేస్తాయి అనమాట. సో ఈ ఫిల్టర్స్ లో మనం డిఫరెంట్ టైప్స్ యూస్ చేస్తాం. సో ఇందులో మనం కెపాసిటర్స్, ఇండక్టర్స్ యూస్ చేస్తాము. సో టైప్స్ వచ్చేసి ఆర్సీ, సిఎల్సి, సిఆర్సి ఇలా యూస్ చేస్తాం అనమాట. ఇక్కడ ఏం చేసింది ఫిల్టర్ అన్వాంటెడ్ కాంపోనెంట్స్ ని, ఏసీ కాంపోనెంట్స్ ని రిమూవ్ చేసింది. సో ఇక్కడ మనకు స్మాల్ వేరియేషన్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ వోల్టేజ్ రెగ్యులేటర్ కి ఇస్తాం. ఆ వోల్టేజ్ రెగ్యులేటర్ ఏం చేస్తుందంటే ఈ స్మాల్ వేరియేషన్స్ ని కూడా రిమూవ్ చేస్తుంది. ఒకవేళ ఇన్పుట్ చేంజ్ అయినా కానీ, అవుట్పుట్ కనెక్టెడ్ ఏదైతే డివైస్ లోడ్ ఉందో అది చేంజ్ అయినా కానీ డీసీ వోల్టేజ్ అనేది కాన్స్టాంట్ గా ఉండే విధంగా ఈ వోల్టేజ్ రెగ్యులేటర్ అనేది హెల్ప్ చేస్తుంది. ఎట్ లాస్ట్ మనకి ఏమొస్తుందంటే ఈ ఆల్టర్నేటింగ్ కరెంట్ అనేది మంచిగా ప్యూర్ డీసీగా ఒక స్ట్రైట్ ఫామ్ లో వస్తుంది అనమాట. ఈ డీసీ అనేది ఏమవుతుందంటే మన ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ మంచిగా హ్యాండిల్ చేసుకుంటాయి. సో మీకు అర్థమైందా డీసీ పవర్ సప్లై ఎందుకు యూజ్ చేస్తాం ఏంటి అనేది?